ఇంత క్లారిటీ ఉన్నవాళ్ళు, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు మీరు స్పెక్టేటర్ లెక్క ఉంటే ఈ దేశం బాగుపడదని బాధ. ఎవరు ఈ దేశ భవిష్యత్తును నిర్మాణం చేయాలో వాళ్ళకి మన సూచనలు, మన సలహాలు. కొంచెం సౌండ్ పెట్టు. నా గొంతు చిన్నగా ఉన్నది. వాళ్ళకి మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే వాళ్ళు స్ఫూర్తి పొందలేరు. అందుకని ప్రపంచంలో నేను చాలాసార్లు అంటుంటా, చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు, చరిత్ర నిర్మాతలు ప్రజలు. ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎన్నుకోవాలని నిర్ణయించేటువంటి సత్తా, శక్తి, అధికారం వాళ్ళకే ఉంటుంది. నాకు ఫస్ట్ పరిచయం అయినప్పుడు అడిగిన నేను, ఏం చదువుకున్నావమ్మా? నేను ఎంసీఏనా ఎంబీఏనా? రాజకీయ నాయకులు జనరల్గా నాకు టైం ఉంటే నేను కూడా ఒక విషయం మాట్లాడుతూ, కానీ జనరల్గా ఊర్లల్లో స్కూల్కి పోతాం మనం. టీచర్ 3 కేటగిరీల విద్యార్థులను డివైడ్ చేసుకుంటాడు. 2 కేటగిరీలు, 3 కేటగిరీలు, 4 కేటగిరీలు. బాగా చదివేవాడు రోజు కాంటాక్ట్ ఉంటాడు, ఇక ఐ కాంటాక్ట్లో ఉంటాడు ఆయన. రోజు చదివాడు, మంచిగా చదివేవాడు. వాళ్ళు 10 మందికి ఆదర్శంగా చెప్తారు. కొంతమందికి ఎంత చెప్పినా చదువు రాదు, వాళ్ళు కేటగిరీ చూస్తారు. కొంతమంది విద్యార్థులు వాడు ఎక్స్ట్రా మాట్లాడుతుంటాడు, దాదాగిరి చేస్తుంటాడు. ఈ కడ వేసుకొని, మెడ దండేసుకొని, ఈ జుట్టు పెంచుకొని, అరే నువ్వు చదువుకు పనికిరావురా, రాజకీయాలకు పనికొస్తావు, వాడిని ఆశిస్తారు. అంటే పంపిస్తున్నాం పాలిటిక్స్కి ఎవరిని పంపిస్తున్నాం? ఇప్పుడున్న క్రైటీరియా, వీడు ఎట్లా సంపాదించాలో తెలియదు, కానీ వాడు సంపాదించాలి, వాడు ఖర్చు పెట్టాలి, మళ్ళీ సంపాదించాలి. ఇది నేటి రాజకీయం అయిపోయింది. మాలాంటి వాళ్ళం కూడా ఊళ్ళల్లో సర్పంచ్ పెట్టాలి, ఓ ఎంపీపీని చేయాలంటే అవును చేస్తావు నిజమే, కానీ మన దగ్గర ఎన్ని పైసలు అని చెప్పి అడుగుతున్నాను. అంటే ఆత్మగౌరవానికి వెలగట్టిన దుస్థితి ఈ దేశంలో వచ్చింది. సాడ్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. పైసలు ఉంటేనే ఎమ్మెల్యే, పైసలు ఉంటేనే కార్పొరేటర్, పైసలు ఉంటేనే ఎంపీ. ఇవాళ ఇక్కడ కూడా మల్కాహిర్లో నా మీద 3 అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీ మార్చింది, 3-4 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కూడా మార్చింది. ఏందట అంటే వీడు గెలవద్దు, నీకేం బాధ? కేసీఆర్ కంటే కోపం ఉన్నది, గెలవాలి, నీకేం బాధ అని నేను అడిగాను. అంటే కాంగ్రెస్ పార్టీకి ఏం బాధ? ఈటల అనేటువంటి మనకు మళ్ళీ గెలిచి ఉంటే రేపు మనకు ఇబ్బంది అవుతుంది, మనం మెడమే కత్తి వేయాలని అట్టే అనుకుంటుంది. అది బీఆర్ఎస్ ఏమనుకుంటాడు, మేము ఎట్లా పోతానం పుచ్చుకునే, ఇది కనుక బీజేపీ కనుక సెకండ్ ప్లేస్కు ప్రతిపక్ష హోదాకు వస్తే రేపు మనం మింగేస్తుంది, ఇక వాళ్ళే మళ్ళీ అధికారంకి వస్తుంది. అంటే వీళ్ళకు గా బాధ, వాళ్ళకు ఆ బాధ. ఈ ఇద్దరు కలిసి నన్ను నొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. దీన్ని కాపాడగలిగే శక్తి మల్కాగిరి ప్రజలకుంటే తప్ప నాకుండే ఆస్కారం లేదు. పదవి ఎప్పుడు కూడా ఓ అంబిస్తే వచ్చేదో, నాన్నగారు ఇస్తే వచ్చేదో, కొనుక్కుంటే వచ్చే సరుకు కాదు. వాళ్ళు ఆత్మలు ఆవిష్కరించి ఆశీర్వదించే వచ్చేటువంటి పదవి తప్ప దానికంటే భిన్నమైనది లేదు. ఏమైపోయింది? మీ మాటలు చూస్తున్నా, ఒక్కొక్కరు ఒక్కొక్క లాస్ట్గా మాట్లాడిన ఆయన వారు చెప్పినారు ఏంటంటే, నేను నా భాషలో చెప్పాలంటే నాకు ముఖమాట లేదు. రాజకీయాల్లో అన్నిటికీ మెరిట్ ఉన్నది. ఇంజనీర్ కావాలంటే మెరిట్ కావాలి, ఉద్యోగం కావాలంటే మెరిట్ కావాలి, డాక్టర్ కావాలంటే మెరిట్ కావాలి, పొలిటికల్ లీడర్ కావాలంటే కూడా మెరిట్ కావాలని అంటున్నా. కానీ ఇప్పుడున్న మెరిట్ ఏంటిది? పొలిటికల్ లీడర్కి ఎంత డబ్బు ఉంది, ఎంత దాదాగిరి చేయగలడు, అధికారుల మీద
పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఏమ్రా అని చిటికలేయగలరు. ఇది మెరిట్ తప్ప ప్రజల జీవితాలు ఏంటివి, మనం ఏం చేయాలనేటువంటి మెరిట్ లేదు. కొంతమంది నా మీద తిరుగుతూ ఉంటారు. ఈ 75 వసంతాలలో 75 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రాకెట్ యుగం, జీనోమ్ ఎరా, చంద్రమండలం మీద అడుగు పెడుతున్నామని చెప్పినటువంటి ఈ వ్యవస్థలో, ఇంత పెద్ద ప్రయాస వ్యవస్థలో ఇవాళ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో 3 గంటలు లేచి మహిళలు చెంబు పట్టుకొని బయలుపోవాలి. ఊళ్ళల్లో కంచెలు లేవు, బావిగడ్డలు లేవు, సాటు లేదు. 3 గంటలకు పోవాల్సిందే తప్ప తెల్లారితే బయలుపోని పరిస్థితి ఉన్నది. ఇలా మోడీ గారికి ఎందుకు జైలు పలుకుతుంది? మోడీ గారికి ఒక మెరిట్ ఉంది, ఆకలిని అనుభవించిన బిడ్డ కాబట్టి, దుఃఖం అంటే ఏందో తన జీవితంలో చూసిన బిడ్డ కాబట్టి, పేదవాడి ఇల్లు, పేదవాడి బతుకు ఎటు తెలిసిన మెరిట్ ఉంది కాబట్టి ఇవాళ ఈ దేశంలో ప్రతి ఆడబిడ్డ, ఈ దేశ ఆడబిడ్డ చెంబు పట్టుకొని బయలుపోయేటువంటి దుస్థితి ఉండద్దని, నా మహిళల ఆత్మగౌరవం కాపాడని చెప్పి స్వచ్ఛ భారత్లో 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి నా తల్లుల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ. ఇది మెరిట్. కానీ మనం చూసినాం, వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడడం. కానీ రెండవది పీపుల్ ఓరియంటెడ్ పాలసీలు ఉండాలి. కానీ దుస్థితి ఏంటంటే పవర్ ఓరియంటెడ్ పాలసీస్. ఇక్కడ అధికారం రావడానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కే పద్ధతులు ఉంటాయి తప్ప గట్ల కాదన్నట్టు. మీరు చూడండి, ఈ మధ్య కంపారిజన్ చేయండి. కేసీఆర్ 2014లో తెలంగాణ తెచ్చిన గాంధీగా వెలిసెళ్ళే కేసీఆర్ 2018 ఎన్నికలు జరిపించిండు. 19 జరగాలి, 19 నుంచి కొంత ప్రీపోన్ చేసుకొని జరిపించిండు. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా కేసీఆర్ హామీలు ఇచ్చిండు. మీరు చూసిండ్రు, అనేక హామీలు ఇచ్చిండు. అలా ఒక 2 హామీలు గుర్తు చేస్తాం మీకు. ఒకటో హామీ ₹1,00,000 రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిండు రైతాంగానికి. రెండవ హామీ తెలంగాణ తల్లులకి, తెలంగాణ తండ్రులకి మీ పిల్లల భారం పడకుండా నౌకరు వచ్చేంత ఆయన మాటలు చెప్పాలంటే తెలంగాణ ధనిక రాష్ట్రం. రెండవది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. మూడవది సంపద కొదవలేని రాష్ట్రం. నాలుగవది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని చెప్పిన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం. 4.5 సంవత్సరాల కాలంలో ఎక్కడా రుణమాఫీ చేయలే. చివరికి ఊర్లలోకి పోతే రాణిస్తారో రానియరో అని నీ రింగ్ రోడ్డును అమ్ముకుంటూ వచ్చిన 7,600 కోట్ల రూపాయలు, హైదరాబాద్లో 100 కోట్లకి ఎకరం అమ్ముతున్నా అని చెప్పి ప్రగల్భాలు పలికి అమ్మిన డబ్బులు తీసుకుపోయి కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తీరలేదు. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, అంటే ఓట్ల ఓరియంటేషన్ తప్ప, పవర్ ఓరియంటేషన్ తప్ప చేయగల మన దగ్గర సోయిలేని పాలకులు ఉన్న సందర్భంలో మోడీ గారు 5 ఏళ్ళ తర్వాత ఏ ఒక్క హామీ ఇవ్వకుండా, అలవి కాని హామీ లేకుండా నేను 5 ఏళ్ళు పరిపాలించిన, నేను మీ బిడ్డను, మీ సేవకుని, నచ్చితే మళ్ళీ ఓటేయండి అని చెప్తే 273 ఉన్న సీట్లు 303 సీట్లు ఇచ్చి నీవే మా ప్రధానమంత్రి అని ఆశించారు. 2019లో వారు ఒక సంకేతం ఇచ్చింది. మీరు చూసినో లేదు, లేదా సౌండ్ లేదా, వినపడుతుందా? మంచి 2019లో ఒక సంకేతం ఇచ్చింది. మీరు చూసినో లేదు, మీరు మొత్తం దేశ చరిత్ర ఒకసారి చూడండి. నిస్వార్థంగా ఉంటే చాలు, నువ్వు ఏ పార్టీ అని కూడా చూడరు, బ్రహ్మాండంగా ఓట్లేస్తారు. వాజ్పేయి గారి ఆయంలో పార్టీ కంటే కూడా వాజ్పేయి గారిని మొక్కిండ్రు, ఇష్టపడరు. ఎందుకు? బతికినంతకాలం దేశం కోసమే బతికే బిడ్డ వాజ్పేయి. 2019లో మోడీ గారు ఒక సంకేతం ఇచ్చిండ్రు. ఎప్పుడన్నా చివరి ఎన్నికల ప్రచారం ముగిసింది. 53 స్థానాలు ఇంకా మిగిలినాయి, ఓట్లు పడాలి ఇంకా డబ్బాల.
వారు కమండలం పట్టుకొని హిమాలయానికి పోయినారు. వారు ఏం మెసేజ్ ఇచ్చిండ్రు? ఈ దేశ ప్రజానికానికి నేను ఈ దేశ ప్రధానమంత్రిగా మీ ఆశీర్వాదంతో పాలించిన, కానీ నాకు పిల్లలు లేరు, నాకు కుటుంబం లేదు, నాకు సొంత ఆస్తులు అక్కిర లేదు, మళ్ళీ నా శేష జీవితం ఉంటే హిమాలయంలో జపం చేసుకుని బతుతా అని చెప్పి సందేశం ఇచ్చాడు. అంటే 140 కోట్ల ప్రజలే నా కుటుంబంగా భావించిన వ్యక్తి మోడీ గారి ఇవాళ. అందుకనే దేశం గట్టి ఇష్టపడతాను. ఇక్కడ మనం చూసినాం, ఇలా 6 గ్యారంటీ ఇచ్చిండి రేవంత్ రెడ్డి. దాని గురించి తర్వాత మాట్లాడేది ఉంది. నాకు 2 పాత్రలు వస్తాయి. మా పెండే గారు చెప్పిన కొట్టాడే పాత్ర వస్తుంది, నాకు అధికారం వస్తే సేవ చేసే పాత్ర కూడా వస్తుంది. చాలా చాలా విషయాలు ఉన్నాయి, కానీ 2 విషయాలు చెప్పిపోతా. అంటే ఎట్లా పనిచేస్తాడు మోడీ గారు అనే దానికి. ఒకప్పుడు అబ్దుల్ కలాం అమెరికా పోయిండు. ఆయన కోట్ ఇడిపించి, ఆయన బూట్లు ఇడిపించి అవమానపరిచింది ఎయిర్పోర్ట్లో. టుడే ఇవాళ మోడీ గారు అమెరికన్ సీనిడికి పోతే 5 నిమిషాలు సప్పట్లు కొట్టి యు ఆర్ ద లీడర్ అనే పరిస్థితి వచ్చింది. దట్ ఈస్ ఇండియా టుడే. వట్టిగా నాయకుడు అనగానే హామీలు ఇచ్చినోడు ఉపన్యాసం ఇస్తే కాదు. అంటే ఎట్లా పెంచిండో చూడండి, ఒక దెబ్బతోటి ఎట్లా వచ్చిందో చూడండి. ఇవాళ అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికే స్థాయికి తెచ్చిన బిడ్డ నరేంద్ర మోడీ. మనం భారత్ అంటే పేద దేశం, 3rd వరల్డ్ కంట్రీ, మేధావుల దృష్టిలో 3rd వరల్డ్ కంట్రీ ఇవాళ. కానీ 3rd వరల్డ్ కంట్రీ మన ప్రపంచంలో కరోనా వస్తే కన్నీళ్లు పెట్టిండు బ్రిటన్ ప్రధానమంత్రి, కన్నీళ్లు పెట్టిండు ఇరాన్ ప్రెసిడెంట్, కానీ మోడీ కన్నీళ్లు పెట్టలే. ఏంది గంభీరత? చైనా కాబట్టి తట్టుకోగలిగింది, భారత్ అయితే శవాల గుట్టలే ఉంటాయి. చర్చ ప్రజలలో భయం వణికిపోయింది. కానీ మోడీ కన్నీళ్లు పెట్టకుండా దీనికి మందు లేదని నేను ఎవ్రీ 10-15 డేస్ నేను వారితో వీడియో కాల్లో పాల్గొంటున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి నేను, అక్కడ ప్రధానమంత్రి అమిత్ షా. ఎవ్రీ 10 డేస్ 15 డేస్ ప్రతిసారి చెప్పేది, మన చేతిలో ఏముందో గదే చేయాలి. ఇప్పుడున్నది మన చేతిలో ధైర్యం మాత్రమే. భయానికి చచ్చిపోయే ప్రమాదం ఉంది ఇంట్లో అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి ఆదుకునే గంభీరంగా భరించి ఒకటే అనుకున్నాడు. ఇంత వేదన ఈ యుగంలో, అంటే మానవుడు ప్రకృతిని శాసిస్తున్నాడని చెప్పబడే ఈ రోజులలో మనిషికి ఇంత వేదన అనుభవిస్తున్నాడు. సరే ప్రకృతి విరుద్ధంగా పోయిందా, రకరకాల కారణాల వల్ల ఏమైందో, కానీ దీన్ని మనం తట్టుకోవాలని చెప్పి జనరల్గా శాస్త్ర విజ్ఞాన నిలయం అమెరికా అంటారు, రీసెర్చ్ అక్కడ ఎక్కువ ఉందంటారు. కానీ మన దేశంలో అతి తక్కువ కాలంలో ప్రోటోకాల్స్ అని కూడా పక్కకు పెట్టి ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఒక వ్యాక్సిన్ తయారు చేయాలని చెప్పి వ్యాక్సిన్ని హైదరాబాద్ అడ్డాగా ఉండేటువంటి కంపెనీలకు ఇచ్చి, వాళ్ళకు శక్తి లేకపోతే డబ్బులు ఇచ్చి వారే స్వయంగా వచ్చి చెక్ చేసి వ్యాక్సిన్ అతి తక్కువ కాలంలో ఉత్పత్తి చేసి మనకు 2-3 డోసులు ఇచ్చి ప్రపంచంలోని పేద దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశం భారతదేశం. అందుకే వారు మొన్న ఒక కంట్రీ పోతే గునియానా ఏదో ఒక దేశం ఉంది, మీకు తెలిసి ఉంటుంది. మొన్న వాళ్ళ దేశంలో ఎంత గొప్ప వాళ్ళైనా కూడా 5:30 తర్వాత వాళ్ళకు ఎవరిని రిసీవ్ చేసుకోరు, వాళ్ళకి ఎవరు రిసీవ్ చేసుకోరు. కానీ వాళ్ళ మొత్తం చరిత్రను బ్రేక్ చేస్తూ మోడీ గారు వస్తుందని తెలిస్తే 5:30 అనే దాన్ని బ్రేక్ చేసి 7:30కో 8:30కో పోతే కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా కాళ్ళకు మొక్కి మోడీ గారిని నీవే మా దేవుడు అని చెప్పినటువంటి సందర్భం మీకు ఐడియా ఉంటుంది. ఇవాళ ప్రభుత్వాలు కేవలం రోడ్లు వేసేవాళ్ళు బ్రహ్మాండం చెప్పొచ్చు. 2014 వరకు నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ ఫర్ డే 11 kilometers. టుడే వీఆర్ కన్స్ట్రక్టింగ్ 37 kilometers ఫర్ డే. ఈ 3 రైల్వే స్టేషన్లు ఇక్కడ ఎప్పుడు చూస్తాం, బ్రిటిష్ వాడు కట్టినప్పటి రైల్వే స్టేషన్లు, నిజాం కట్టిన రైల్వే స్టేషన్లు, రైళ్ళు, వందే భారత్ రైళ్ళు.
ఇవాళ మలమూత్రాలతో, పందికొక్కులతో, ఈగలతో, దోమతో దుర్గంధపూరితంగా ఉండేటువంటి రైల్వే స్టేషన్ ఇలా ఎయిర్పోర్ట్ అని తలపించే రైల్వే స్టేషన్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎయిర్పోర్ట్ తలపించే వారు చెప్పినట్టుగా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ స్లోగన్. టుడే ఇట్ ఈస్ ఎ రియాలిటీ. ఇట్ ఈస్ ఎ రియాలిటీ వన్. నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉండే టీవీ, నువ్వు వాడే కంప్యూటర్ మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా. చైనా బజార్లు వచ్చినాయి. కానీ ఇలా మొత్తం ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ 2 స్థానం సంపాదించుకున్న దేశం భారత్. రక్షణ పరికరాల ఉత్పత్తిలో, దాని యాన్సిలరీ ఇండస్ట్రీస్లో ఇవాళ ప్రపంచంతో పోటీపడుతున్న దేశం భారతదేశం, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇవాళ డెవలప్మెంటల్ ఆస్పెక్టే కాకుండా 1947, 2014 మన ఎయిర్పోర్ట్ల సంఖ్య 76, టుడే 153. ఇప్పుడు మా సునీత చెప్పినట్టుగా 7 సిస్టర్స్. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. కేవలం ఇక్కడ సంపాదించి అక్కడ ఖర్చు పెడుతున్న ఒక విమర్శ ఉండే. కానీ వాళ్ళ అది కాదు. 7 రాష్ట్రాలు వాళ్ళ ఇంచు వాళ్ళ బౌండరీస్లో ఇంచు కూడా తాకడానికి వెళ్ళేదని చెప్పి ఎన్ని వేల కోట్లైనా పోనీ కానీ ఇంచు కూడా తాకుండా రోడ్లు వేసి, టన్నల్స్ పెట్టి అదొక మోడర్న్ ఇండియాగా తయారు చేస్తున్నారు ఇలా మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. చూస్తే తెలుస్తుంది. వాళ్ళు చాలా విషయాలు బయటకు వస్తాయి మనకు, చాలా విషయాలు బయటకు. లాంగెస్ట్ టన్నల్స్, డీపెస్ట్ టన్నల్స్, అసలు హైయెస్ట్ బ్రిడ్జెస్, ఇలాంటివన్నీ ఫస్ట్ టైం కడుతున్నాం మనం. వీటితో పాటుగా మీకు తెలుసు మహమ్మద్ గోరి 7 సార్లు దండయాత్ర చేశాను. ఏం చేస్తారు దండయాత్ర చేసి? మనం లొంగిపోతే, ఇంటర్నల్ ఫైట్ తోటి ఓడిపోతే మొట్టమొదటి చెరబట్టేది రాజకుటుంబాన్ని, ఆ తర్వాత చెరబట్టేది మన స్త్రీలని, మన అమ్మలని, ఆ తర్వాత చెరబట్టేది ఆనవాళ్ళు లేకుండా కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాల మీద దాడి చేస్తాయి. అవి ఉండద్దు అనుకుంటాయి, విశ్వాసాల మీద దాడి చేస్తాయి. అట్లాంటి దాడిలో కోల్పోయిందే అయోధ్యలో రామ మందిరం, అనేక దేవాలయాలు కోల్పోయినాయి, అనేక ఆనవాళ్ళు ఉంటాయి. ఒకటే జాగాలో ఇది ఉంటుంది, అది ఉంటుంది చూసాం మనం. 500 ఏళ్ళుగా అనేక ఉద్యమాలు జరిగినాయి. అనేక మంది చనిపోయింది, అనేక మంది జైళ్ళలో పడ్డారు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నా భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలని, విశ్వాసాలని సమున్నతంగా నిలపాలి అని చెప్పి ఇలా ఆలయాన్ని కట్టించి అతి తక్కువ కాలంలో దేశ ప్రజానికానికి అంకితం చేసిన బిడ్డ కూడా మోడీ గారు. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఎందుకు ఓటేయాలి? నేను అంటున్నా, ఎవరో వీరు బాగా చెప్పారు, వాసుదేవరావు గారు. ఒకప్పుడు మీ దృష్టిలో రాజకీయ నాయకులు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్వార్థపరులు, ఓటప్పుడు వచ్చి దండం పెడతారు, తర్వాత ముఖం కనపడదు, బిల్డింగ్ కడితే పైసలు వసూలు చేస్తారు, వీడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, పవర్ వాని కోసం తప్ప పవర్ మా కోసం కాదని భావన ఉండే. కానీ ఎక్కడో కాడ దీన్ని నిర్వహించేటువంటి సత్తా ఉందా లేదా, ఆ ఆలోచన ఉందా లేదా అని అడుగుతున్నా. ఎందుకు బాధపడాలి? ఇవి ఎప్పుడు అంటుంటుంది, అన్నా నాది 53 బూతులన్నా, 53 బూతుల 17 బూతులు అయితే ఒక్క ఓటు రాదన్నా అని అంటాడు. అంటే ఎట్లా ఆలోచిస్తున్నా చూడండి. నాకు తెలిసి సునీతమ్మ పిలిస్తే పలికే బిడ్డ కావచ్చు, నాకు తెలిసి అతి తక్కువ మంది పొలిటికల్ లీడర్ అంటోడు. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పిన, మళ్ళీ చెప్తున్నాను. ఇంజనీర్ ఫెయిల్ అయితే ఏం కాకపోవచ్చు, ఒక బ్రిడ్జ్ కూలిపోతే పెద్ద ఇష్యూ కాదు, ఓ డాక్టర్ పేరుతో మనిషి చచ్చిపోతే ఇష్యూ కాదు. ఏ పొలిటికల్ లీడర్ ఫెయిల్స్, ద సొసైటీ విల్ కొలాప్స్. ఇవాళ ఎవరో ఒక గొప్ప మాట చెప్పింది ఇక్కడ, నేను ప్రశాంతంగా నా పిల్లాజలతో కిలకిల రావాళ్ళతో సంతోషంగా ఇక్కడ పార్కులో నేను వాకింగ్ చేసే పరిస్థితి ఎట్లా వస్తుంది? అది మీకు పొలిటికల్ సిస్టమ్ బాగుంటుంది. పేలలేదా లుంబిని పార్క్ బాంబు మూతలు? తెగి పడలేదా సాయిబాబా గుడి దగ్గర మానవ కంఠాలు? చిందలేదా గోకుల్ చాటు దగ్గర రక్తం?
ఇవాళ విసిరేయబడ్డట్టుగా మాంసం ముద్దలు చూడలేదా దిల్సుఖ్నగర్ బాంబు పిల్లలలో ఇవాళ ఉన్నాయా చెప్పండి. నీవు అనుకున్న నీ ప్రశాంతత, నీ కుటుంబ క్షేమం కూడా రాజ్య వ్యవస్థతో ముడిపడి ఉన్నటువంటి సోయి ఉండాలని అంటున్నా. మీరు బాధపడద్దని, ఆ సోయి ఉండాలి. కరోనా వచ్చింది, ఏం కంట్రోల్ చేస్తావు నువ్వు వ్యక్తిగా? నీకు ఎంత సంపద ఉంటేంది? 1000 కోట్ల ఉన్నది, నాకు 50 కోట్ల బంగ్లా ఉన్నది, ఏం చేసుకుంటావు నువ్వు? బయటికి పోతే నీ నీ మెడలో ఉన్న బంగారానికి భద్రత లేదు, వాడు వేసుకపోతాడు, నువ్వు ఏం చేస్తావు అరాచకం ఉంటే? చెప్పండి. అందుకనే దేశ రక్షణ, నీ రక్షణ, నీ సౌభాగ్యం, నువ్వు సౌభాగ్యం, నీవు కోరుకునేటువంటి జీవితం, అది అల్టిమేట్గా అందించేది వ్యవస్థ మాత్రమే. Today you are facing tension which is not individual one. The tension which is prevailed by the society. We have to bombard it. ఆ బొంబార్డ్ చేసేదే నీవు వేసే ఓటు, ఆ ఓటుతో వచ్చేటువంటి అధికారం. అందుకే ఏం పోటీ పడతాను ఇంకా వాళ్ళతోటి ఏం పోటీ పడాలి? నన్ను ఒకవేళ రక్షించగలుగుతాయి, ధర్మం రక్షించాలి, న్యాయం రక్షించాలి. బాగా తెలివున్న వాళ్ళు, ప్రాపంచిక జ్ఞానం అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను రక్షించాలి. అందుకనే నేను వాళ్ళతోటి ఎట్లా పోటీ పడతా? డబ్బులతోటి. నేను ఇప్పటికే ఒక 3 ఎలక్షన్ కొట్లాడించినాను. ఏమైన తర్వాత విషయం, కొట్లాడినైతే కొట్లాడినా. వారు పెంటయ్య గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి ఏదైనా కొట్లాడు, శాసనం చేస్తాడు, కొట్లాడి నేను ఓడుతానికి వెళ్తే నాకు కొట్లాడ మాత్రం నాకు కసి తీరాలి. ఆయన భాషలో చెప్పాలంటే పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే, ఆయన భాషలో, నా భాష కాదు, పొడుగోని నెత్తి పోషం కొట్టింది. నన్ను కొట్టే ప్రయత్నం చేసాడు. మా సెల్ ఫోన్స్ అంటే మేము అనుభవించిన వేదన ఇంతంత కాదు, నేను చెప్పుకోలేకపోయినాం. మా భార్యల ఫోన్ల మీద ట్యాపింగ్ పెట్టి, మా పిల్లల ఫోన్ల మీద ట్యాపింగ్ పెట్టి, మా పర్సనల్ జీవితాలు లేకుండా చేసి ఆ వేదన అంతా మేము అనుభవించడం తప్ప అయ్యో అంటోళ్ళు తక్కువ. అంటే సందర్భం చెప్తున్నా. ఎవడిచ్చి నీకు అధికారం? మానవ స్వేచ్ఛను హరించే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా చెప్పండి. ఇవన్నీ బాధ అంటే పెరిగింది, విరిగిపోతుంది అనుకుంటున్నాను నేను. ఆ విరుగుడిని మీరు పునాది వేయవలసింది మీరని అంటున్నా. అందుకనే నాకు ఇంకో 2 మీటింగ్లు ఉన్నాయి. నేను 4 గంటలైనా మాట్లాడతా. కానీ దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నది, మా సునీతమ్మ ఏరియాలో పనిచేయాలని కోరుతలేను. మీరు ఒక 3-4 ఐఏఎస్ రావు నగర్ ఉన్నది, ఇంకెక్కడ ఉన్నది, మీకు కొంచెం అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి మీరు దయచేసి, మీకు బోర్డని ఫోన్ నెంబర్లు ఉంటాయి సెల్ ఫోన్లో, 500 ఉంటాయి, రోజుకో 10 గల కొట్టి అడుగు జరా, అట్లా గట్టి ధర్మం నిలబడమని చెప్పు. మీరే చెప్పారు 370 400 పార్, దాన్ని మలకాయి ఒకటి ఉండాలి కదా, ఏం పోదు. నీ ఓటు ఏమైనా అరిగిపోయేదా? ఆ ఓటు నేను అంత సుదూర స్వప్నం లేదు. నా స్వప్నం 370లో మలకాయి ఉండాలి స్వప్నం. అది నేను అనుకుంటే ఫుల్ఫిల్ అయ్యేది కాదు, మీరు అనుకుంటే ఫుల్ఫిల్ అయితే చేయాలని కోరుతూ భారత్ మాతాకి